వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో అండి. నమస్తే అండి. అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారిని దూషించడం మొదలుపెట్టారు. అంటే ఎన్నికల ముందు హామీలు ఇస్తున్నారు కానీ ఎన్నికల తర్వాత మాట తప్పడం చంద్రబాబు నాయుడుకి అలవాటే. మోసపూరిత హామీలు ఇవ్వడం అలవాటే. ఇప్పుడు అందరినీ దారుణంగా మోసం చేస్తున్నారు. అమ్మఒడి పథకం ఇంతకుముందు సక్రమంగా అమలైంది. ఇప్పుడు మాత్రం తల్లుల ఖాతాల్లో జూన్ ఎండింగ్ వరకు అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వరకు అది అమలు కాలేదు అని ఎప్పుడు ఇస్తారు అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. దానికి మీరేం చెప్తారు? ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలో రెండు అంశాలు ఉన్నాయి. అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు అని అన్నారు. ఆ పాయింట్ మీద ఒక అంశం. రెండో పాయింట్ ఏంటంటే ఇతను చేసిన గతంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నటువంటి అంబటి రాంబాబు ఏం ఉద్ధరించాడు రాష్ట్రానికి అనేది రెండో అంశం. మరి మొదటి అంశం మనం మాట్లాడుకున్నట్లయితే అయ్యా జీవోలో చిల్డ్రన్ బదుల చైల్డ్ అని పడింది. మేనిఫెస్టోలో క్లియర్గా ఉంది, ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తాము తల్లికి వందనని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరే దాంట్లో ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఇంకా పథకము అమలు కాలేదు, ఇంకా జరగలేదు, అప్పటికే ఏదో కొంపలు మునిగిపోయిన దాని విధంగా చందంగా నువ్వు మీడియా ముందుకు వచ్చి నీటిపారుదల శాఖ మంత్రి అంటే మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు నోటిపారుదల మంత్రిగా నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అమ్మఒడి పథకాన్నే కదా ఇప్పుడు మీరు ఏమంటున్నారు, పేరు మార్చుకొని తల్లికి వందనం అని చెప్పేసి ఇస్తా ఉన్నారని చెప్పేసి చెప్పడం ఉంది. మరి మీకు నిజంగా ఆ రోజు మీరు కూడా చెప్పడం జరిగిందిగా, ఎంతమంది పిల్లలు చదివితే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి ఒక్కొక్కరికి 15,000 నుంచి 30,000 రూపాయలు, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇదే వైఎస్ భారతిరెడ్డి గారు జమ్మలమడుగు ప్రచార సభల్లో చెప్పారుగా. మరి ఇదే చందంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఎప్పుడు చేపట్టారు? 2019 జూన్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి అమ్మఒడి ఇచ్చిండేది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంతకుముందు ఆయన చెప్పాడుగా మనం వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పేసి. మరి ఇదే అమ్మఒడి ఇచ్చిండేది ఎప్పుడు? 2020 జనవరిలో ఇవ్వడం మొదలుపెట్టాడు. అంటే 6 నెలలు బొక్క పెట్టారుగా మీరు ప్రజలకి. ఆ 6 నెలలు ఏదైతే ఉందో దానివల్ల అయితే చాలా నష్టపోయినట్టేగా ప్రజలు. మరి మీరు స్పష్టంగా చెప్పారా పలానా తారీఖు మేము చేస్తాము, పలానా తారీఖు అని చెప్పేసి ఎన్నికల ముందు అంటే అంతకుముందు మీరు గెలవక ముందు చెప్పారా? లేదే. మరి ఇద్దరికని చెప్పారు. ఇచ్చినది ఎంతమందికి ఇచ్చారు? 15,000 ఇస్తే ఆ 15,000 మెయింటెనెన్స్ అని చెప్పేసి 1000 బొక్కేసిరి, ఇంకో 1000 ఇంకో దానికని చెప్పేసి బొక్కేసిరి. ఫైనల్గా మీరు ఇచ్చినది ఎంత? 13,000 రూపాయలు ఇచ్చారు. మరి ఇదే రైతు భరోసా ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 అక్టోబర్. మరి దీని గురించి మాట్లాడే మరి రైతు భరోసా 2019 అక్టోబర్లో ఇచ్చాడు. వచ్చిన వెంటనే ఇస్తామన్నారుగా ప్రతి ఒక్క హామీ. మరి ఎప్పుడు ఇచ్చారు మీరు? 2019 అక్టోబరు. మరి వసతి దీవెన ఇచ్చినది ఎప్పుడు? 2020 ఫిబ్రవరి. అంటే నా ముందు ఇయర్ వాళ్ళకంతా బొక్కేగా, మీరు బొక్క పెట్టినట్టేగా. మరి విద్యా దీవెన ఇచ్చినది ఎప్పుడు? 2020 ఏప్రిల్. సున్నా వడ్డీ ఇచ్చినది ఎప్పుడు? 2020 ఏప్రిల్. మత్స్యకార భరోసా ఇచ్చినది ఎప్పుడు? 2019 నవంబరు. మరి ఇప్పుడు చెప్పు అంబటి రాంబాబు, మీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ పార్టీ అధినాయకుడు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల్లోనే హామీల అమలుకు శ్రీకారం చుడతా వస్తున్నారు. ఎందుకు మీరు బెంబేలు ఎత్తిపోతున్నారు? కొంపలు మునిగిపోయే విధంగా ఎందుకు బిహేవ్ చేస్తూ ఉన్నారు? ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీరు ఒక ఆరోపణ చేశారు. ఏమని? తల్లికి వందనం కింద చంద్రబాబు నాయుడు ఇప్పుడు తల్లికి మాత్రమే అన్న విధంగా ఇస్తున్నారు ఒక్కటే అని చెప్పేసి, ఎంతమంది ఇస్తే అంతమందికి ఇస్తామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. మంచి ఆరోపణే, ఎందుకంటే ప్రజలకు మంచి చేసేదే కాబట్టి ఈ ఆరోపణ మంచిదే. ఇప్పుడు దానికి వస్తుందిగా. మరి ఇప్పుడు మీరు మళ్ళీ క్షమాపణ చెప్తారా లేదా అని మేము గట్టిగా కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. సాక్షి పేపర్లో కూడా అలాగే రాశారు మొత్తం. ఇంకా సాక్షి గురించి చెప్పాల్సిన పని లేదు. ఓకదంపుడు తానా అంటే తందానా అని దానికంటే ముందుగా ఉంటుంది. దాంట్లో ఈరోజు కొత్తగా సాక్షి గురించి మాట్లాడాల్సిన అంత అవసరము మనకు లేదు. దాన్ని చూడడం కూడా ప్రజలు మానేశారు స్వచ్ఛందంగా. మీరు చూసినట్లయితే గత ఓడిపోయినప్పటి నుంచే 70-80 కోట్లు నష్టం జరిగింది సాక్షి పేపర్కి. అంతకుముందు ఏంటంటే సర్క్యులేషన్ పెంచేసుకొని వాంటెడ్గా వాలంటీర్లకు సచివాలయాలకు పంపిణీ చేసి ఏదో చేశారు. ఓకే. మరి రెండో అంశం మనం మాట్లాడుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఈ రోజుల్లో? ఇప్పుడు వచ్చి నెల రోజుల్లో అయింది. అయ్యా బీపీసీఎల్ అనే ఒక కంపెనీ వచ్చింది, 75,000 కోట్ల రూపాయలు. అమరావతి రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి ఓఆర్ఆర్ అని చెప్పేసి 25,000 కోట్ల ప్రతిపాదనలు కేంద్రం ఆమోదించింది బడ్జెట్లో. అంతా మాదే ఖర్చు అని. మరి అదేవిధంగా వియత్నాంకు చెందిన విన్ఫాస్ట్ కంపెనీ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ బ్యాటరీస్ తయారు చేసే కంపెనీ
ముందుకొచ్చింది 4,000 కోట్ల రూపాయలతో. మరి గెలిచిన నెల రోజులకే మీ ముందరే ఉంది ట్రాక్ రికార్డు, దాదాపు 1,00,000 కోట్ల పైమాటే పనులు జరిగాయి. నిన్న కూడా చూశారు CII సదస్సు, తర్వాత ఎయిర్పోర్ట్కి సంబంధించి కేంద్ర విమానయాన శాఖ మంత్రితో చర్చలు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడు పూర్తవుతుంది, ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ట్రాక్ రికార్డు. మరి అదేవిధంగా మెడ్టెక్ జోన్లో చర్చలు, వైద్య శాఖలు ఎలాంటి ప్రక్షాళన తేవాలి, ఎలాంటి ముందుకు వెళ్ళాలి, ఇంకా మనం ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి మెడ్టెక్ జోన్తో సదస్సులు. మరి ఇప్పుడు రెండో అంశం మనం మాట్లాడుకున్నట్టయితే అంబటి రాంబాబు ఏం ఉద్ధరించాడు రాష్ట్రానికి. గత 5 ఏళ్లలో నువ్వు దాదాపు 3 సంవత్సరాలు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నావు. బోర్డు మీద మ్యాప్ వేస్తేవి, అదేంది హైపర్బోలానో పారాబోలానో కూడా మాకు తెలియని పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు డయాఫ్రమ్ వాల్ అంటే ఏందో తెలియదు, కాఫర్ డ్యామ్ అంటే ఏందో తెలియదు, అసలు పట్టిసీమ అంటే ఏందో ఎప్పుడైనా వెళ్ళి చూశాడా పట్టిసీమను? పట్టిసీమ ద్వారా పోలవరం అంటే పోలవరానికి ఇచ్చిన వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీటిని ఎంత మేర ఎత్తిపోస్తుంది, ఆ ఎత్తిపోతల పథకం అనేది ఏ రోజు వెళ్ళి విచారణ చేపట్టావా? అసలు పోలవరం ప్రాజెక్ట్ ఏంటో ఆయనకి ఇప్పటికీ అర్థం కాలేదండి. ఇప్పటికీ అర్థం కాని అంశంగా ఆయనకు తెలియని డౌట్లు ప్రజల ముందు వచ్చితే ముందు నువ్వు స్టడీ చేసుకొని వచ్చి మీడియా ముందుకు రావాలి. అసలు కాఫర్ డ్యామ్ ఎంత నష్టం జరిగింది, డయాఫ్రమ్ వాల్ ఏ విధంగా దెబ్బతినింది, ఇవన్నీ ఏమీ చెప్పుకోకుండా శుద్ధపూసలాగా నువ్వు మీడియా ముందుకు వచ్చి నాకే అన్నీ తెలుసు, తల్లికి వందనం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏదో కొన్ని కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉందన్నట్టు చెప్తా ఉన్నావు. అయ్యా ఇదే అవ్వాతాతలకు వచ్చిన నెలలోనే అసలు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు పెంచిన 1,000 రూపాయలు మొత్తం కూడా పెద్ద మనసుతో అవ్వాతాతల మీద ఉన్నటువంటి ప్రేమతో నేరుగా సచివాలయాల ద్వారానే 4,408 కోట్ల రూపాయలు ఒక్క అవ్వాతాతలకే ఖర్చు పెట్టడం జరిగింది. మరి గతంలో మీరు ఖర్చు పెట్టారా? మరి 3,000 రూపాయల నుంచి ఏకదాటిగా ఒకటేసారి 4,000 రూపాయలు పెంచాడు, విడతల వారీగా పెంచలేదు. అది కూడా మొత్తం కలిపి 7,000 రూపాయలు ఇచ్చారు. 7,000 రూపాయలు ఇచ్చారు. దానికైన ఖర్చు కేవలం పెన్షన్ల పంపిణీకే 4,408 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది ప్రజలకు. మరి ఇది సంక్షేమం, దీని గురించి మాట్లాడవే? మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, జగనన్న ఫోటో తీసేశారు, పాస్బుక్ల మీద తీసేసి రాజముద్రతో పాసు పుస్తకాల పంపిణీ అని చెప్పేసి అది చేశారు. మరి అదేవిధంగా ఇందాక చెప్పినట్టు కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు కంపెనీ ప్రతినిధులతో చర్చలు నడుపుతూ ఉన్నారు. మరి అదేవిధంగా కార్యకర్తల పరంగా చూసుకున్నట్లయితే ప్రతి వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయానికి ఇప్పుడు ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తా అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి నువ్వు ఉద్ధరించినది ఏముంది రాష్ట్రానికి? సంజన, సుకన్య, గంట, అరగంట, ఇవి తప్ప నువ్వు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హితోపదేశం, ఉపోద్ఘాతము ఇంతకంటే ఏమన్నా ఉందా? ప్రభుత్వ జీతం తీసుకుంటేవి, ప్రభుత్వ జీతానికి ఇచ్చిన విధంగా అయినా నువ్వు ఏదైనా కనీసం చివరిగా వైద్య శాఖలో అంటే ఒక వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్కు ఇంతనే అమౌంట్ అని అప్లై చేసుకుంటే దాంట్లో కూడా కమిషన్ అడిగినటువంటి వ్యక్తివి నువ్వు. 10 లక్షలు వస్తే 10 లక్షలు 5 లక్షలు కమిషన్ నాకు కావాలి అని చెప్పేసి తీసుకున్న వ్యక్తివి నువ్వు అంబటి రాంబాబు. నువ్వు ఎలా ఆరోపణ చేస్తావు? ఇంకా పథకం అమలు కాలేదు, ఒకవేళ అమలు అయితే ఎంతమందికి వచ్చింది ఆ డేటా తీసుకోవాలి. జీవోలో చైల్డ్ అంటే చిల్డ్రన్ అనే బదులు చైల్డ్ అని పెట్టారు. దానికి ఏదో కొంపలు మునిగిపోయినట్టు, ఏదో జరిగిపోయినట్టు నువ్వు మీడియా ముందుకు వచ్చి నోరు పారేసుకోవడం ఎంతవరకు నీ ఆరోగ్యానికి మంచిది అని మేము, ఎందుకంటే మిమ్మల్ని ఇంకా మేము చూడాలనుకుంటున్నాం. మీ ఎంటర్టైన్మెంట్ అంతా మేము చాలా మిస్ అయ్యాము. అవంతి శ్రీనివాస్ గారి ఎంటర్టైన్మెంటు, మీ అంబటి రాంబాబు గారి ఎంటర్టైన్మెంటు, గోరంట మాధవ్ గారి ఎంటర్టైన్మెంటు, అదేవిధంగా రోజా గారి ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా అంటే ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, కానీ పనికిమాలిన ఎంటర్టైన్మెంట్లు ఇవ్వమాకండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి మేము మీకు చెప్తా ఉన్నాము, స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.